పాడి ప్రభు వాక్యంలోకి వెళదాం. శరణ నీవేడెదా కరుణామయని రెక్కల చాటుననే దాగెదా నిరతము నాకు నివాసము నీవే. శరణ నీవేడెదా శరణ నీవేడెదా శరణ నీవేడెదా కరుణామయని రెక్కల చాటుననే దాగెదా నిరతము నాకు నివాసము నీవే. శరణ నీవేడెదా కరుణామయుడా. నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు. నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు. అన్నిటిలోనొక ఆయుధమైనను అన్నిటిలోనొక ఆయుధమైనను వర్ధిల్లదు నీ కృపనను కావగా. శరణ నీవేడెదా శరణ నీవేడెదా కరుణామయని రెక్కల చాటుననే దాగెదా నిరతము నాకు నివాసము నీవే. శరణ నీవేడెదా శరణ నీవేడెదా కరుణామయుడా. ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేసెదా. ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేసెదా. నీవు వెరబోవచ్చు లోకము చూడగా నీవు వెరబోవచ్చు లోకము చూడగా స్తుతి పాడెదనే ధన్య చకోరిని. శరణ నీవేడెదా శరణ నీవేడెదా కరుణామయని రెక్కల చాటుననే దాగెదా నిరతము నాకు నివాసము నీవే. శరణ నీవేడెదా శరణ నీవేడెదా కరుణామయుడా. నన్ను చీల్చగా గోరుచు పెనుదండు వరదవలే భీకరముగా రాగా. నన్ను చీల్చగా గోరుచు పెనుదండు వరదవలే భీకరముగా రాగా. అమ్మ కన్నకం మని నీ ఒడిలో అమ్మ కన్నకం మని నీ ఒడిలో నెమ్మది నొందుచు ఒదిగెదనయ్యా. శరణ నీవేడెదా శరణ నీవేడెదా కరుణామయని రెక్కల చాటుననే దాగెదా నిరతము నాకు నివాసము నీవే. శరణ నీవేడెదా కరుణామయుడా. నా ప్రతిదోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా. నా ప్రతిదోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా. నాకై చీలిన బండవు నీవు నాకై చీలిన బండవు నీవు. వేరెవరును నన్ను కావగలేరు. శరణ నీవేడెదా శరణ నీవేడెదా కరుణామయని రెక్కల చాటుననే దాగెదా
నిరతము నాకు నివాసము నీవే శరణని వేద కరుణామయుడా రెక్కల చాటుననే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకై అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికి స్తోత్రం. మీ చేతులు ఉన్న గ్రంథాలు ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం స్తోత్రం. వాక్యమైన దేవా జీవమైన దేవా నీకే మా స్తుతి ఆరాధన మాట్లాడుమయ్యా వాక్యమైన యేసయ్యా మా జీవితములు వెలిగించుమయ్యా మాట్లాడుమయ్యా వాక్యమైన యేసయ్యా మా జీవితములు వెలిగించుమయ్యా మా హృదయములు మండించుమయ్యా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోహాను వ్రాసిన ప్రభు పరిశుద్ధ చరిత్ర యోహాను సువార్త 10వ అధ్యాయము. దేవునికి మహిమ. 10వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. 24, 25 వచనాలు చదువుతూ మీ దృష్టికి మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. పిల్లరా, బైబిల్స్ ఉన్న బిడ్డలు చూడడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యము జీవము గనుక దానిని మనం ముందుంచుకోవటం మనకు ఆశీర్వాదము. 10వ అధ్యాయము. దేవునికి మహిమ. 24, 25 వాక్యాలు. యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమనిరి. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దైవమా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ ప్రేమలో నాయన అయ్యా మాకిచ్చిన ఈ ప్రార్థన కూడికల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన 10 దినాలు కూడా ప్రభా అయ్యా ఇదిగో నాయన మీ సన్నిధి మాకు అనుగ్రహించి ఈ 11వ దినంలోకి తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాలం అంతా తోడుగా ఉన్నావు ప్రభా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. నీ సన్నిధిలో మా హృదయాలు పరుచుకున్నామయ్యా తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి మరొక మారు ప్రభా ఈ రీతిగా నీ పరిశుద్ధ సన్నిధిని కలిగి ఉన్న భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీ సన్నిధి పట్ల, వాక్యము పట్ల, సహవాసం పట్ల ఆశతో ఆసక్తితో నాయన చేరి వచ్చిన ప్రియులందరి కొరకు నీకు స్తోత్రాలయ్యా. వీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ వాక్యమును ప్రేమిస్తున్నారు, మీ సన్నిధిని ప్రేమిస్తున్నారు, మీ సంఘమును ప్రేమిస్తున్నారయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని ఆశీర్వదించండి. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు గనక ఏ హృదయం ప్రభా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రభా, ఏ అననుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నీ మీకు తెలుసు ప్రభా. స్వరం వింటే నువ్వు చెబుతావు, ముఖం చూస్తే చెబుతావు నాయన. నీ బిడ్డల అవసరాలన్నీ కూడా ప్రభా అయా మీ సమృద్ధిలో నుంచి, మీ ఆనంద ప్రవాహంలో నుంచి నాయన తీర్చి వారిని ఆశీర్వదించమని, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెబుదాం. చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మరొక మారు వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, దేవుని వాక్యాన్ని విందాం, మన హృదయంలోకి పోనిద్దాం. సకల సమస్యలకు పరిష్కారము దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని మనము ఆహారముగా తీసుకోవాలి, పానీయముగా తీసుకోవాలి, ఇంకా ఔషధముగా దానిని మనం
తీసుకోవాలి. సకల సమస్యలకు వాక్యమే పరిష్కారం. వాక్యం లోపలకు పోయిందంటే బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. నీ వాక్కును పంపి నువ్వు స్వస్థపరిచితివి అనే మాట బైబిల్లో ఉంది. అంటే వాక్యము చేయలేని పరిస్థితి ఏదంటూ కూడా లేదు. కొందరు మీటింగ్స్కి వచ్చారంట, వచ్చి వాళ్ళు బలహీనతో వచ్చారు. వారు దేవుని వాక్యం దైవ సేవకుడు చెబుతుంటే విన్నారు. ఆ వాక్యం మీద వీళ్ళకి మనస్సు కలిగింది. వింటూనే ఉన్నారు. ఆ బలహీనతలన్నీ పోయినాయి అంట. వాక్యం అయిపోయేటప్పుడు కల్లా బలహీనతలన్నీ వెళ్ళిపోయి సాక్ష్యం ఇచ్చి వాళ్ళు వెళ్ళారు. నాకేం జరిగిందో నాకు తెలియదు. దైవజనుడు వాక్యం చెబుతున్నాడు, నేను వింటున్నాను. ఆ మైండ్లో ఉన్నాను. నా శరీరంలో నేను వాక్యం వింటుంటే దేవుడు నా శరీరంలో మార్పులు తీసుకొచ్చాడు అని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు చాలామంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యం అంత ఘనమైంది, బలమైంది. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మన ప్రభువు, మన రక్షకుడు మహిమను విడిచి మానవునిగా మనందరి రక్షణ కొరకు ఈ లోకంలో ఆయన చేస్తున్న పరిశుద్ధమైన పరిచర్య సేవలో జరిగినటువంటి సంఘటన ఏది జరిగిందో అదంతా మన కొరకే అన్న జ్ఞాపకం మనకు ఉండాలి. ప్రభు జీవితం అంతా కూడా మన కొరకే ఉండింది. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఒక సందర్భంలో ఈ శాస్త్రులు పరిచయులందరూ కూడా ప్రభువుని చుట్టుముట్టారు. అడుగుతున్నారు కదా, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావయ్యా, ఎంతకాలం మాకు సందేహం కలిగిస్తావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు, నువ్వు అవునా కాదా, ఎంతవరకు మాకు సందేహం కలిగిస్తావు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ప్రభు అన్నాడు కదా, నేను చెప్పి తిని అన్నాడు కదా. ఏమన్నాడు? మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు అన్నాడు. అదే నేను చెప్పాను, నేనేమిటో నేను చెప్పాను. కాబట్టి యేసు ప్రభు పిల్లరా తను ఏమై ఉన్నాడనే విషయాన్ని మరి సువార్తల ద్వారా యేసు ప్రభు తెలియపరిచాడు. సువార్తలు అంటే యేసు ప్రభు పరిశుద్ధ జీవితాన్ని మనకు తెలియపరిచేటువంటి వార్తలు అన్నమాట, మంచి వార్తలు. కాబట్టి ఆ సువార్తలలో యేసు ప్రభు వారు తనేమిటో తాను తెలియపరుచుకున్నాడు. నేను రాత్రికాలం చెప్పాను, ఆయన తన గురించి తాను చెప్పుకున్న స్టేట్మెంట్స్ మరి వివరణలు 4 విధాలుగా ఉన్నాయి. 4 రీతులుగా ప్రభువు చెప్పాడు. దాన్ని 4 భాగాలుగా చేసి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రాత్రికాలం ఒక విషయాన్ని జ్ఞాపకం చేశా. ఎవరు అనకూడనటువంటి మాట, ఎవరు అనలేరు కూడా. అలాంటి ఒక మాట ప్రభు అన్నాడు. రాత్రి మీకు జ్ఞాపకం చేసే అదే మాట 7 సార్లు అన్నాడు కదా. 7 సార్లు పలుమార్లు కూడా పలు సందర్భాలలో యేసు ప్రభు నేనే 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 అన్నాడు. ఏమన్నాడు? నేను కాదు, నేను నేను అనలా. ఏమన్నాడు? నేనే అన్నాడు. నేనే, భయపడద్దు అన్నాడు. నీళ్ళ మీద నడుస్తూ బిత్రపోయారు శిష్యులందరూ. ఎవరైనా నేనే అన్నాడు. నేనే. అది ఆ విషయాలు 7 జ్ఞాపకం చేశాం మీకు. నేనే అన్న సందర్భాలు యేసు ప్రభు ఎన్నిసార్లు నేనే ఆది, నేనే అంతము అన్నాడు కదా. నీ అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు వాడను నేనే అన్నాడు. పునరుద్ధానమును నేనే, మార్గమును నేనే, జీవమును నేనే, సత్యమును నేనే. ఇలా యేసు ప్రభువారు పిల్లరా అది గొప్ప స్టేట్మెంట్ అన్నమాట. అది ఎవరు అనలేరు, అనటానికి ఎవరికి ధైర్యం చాలదు. కాబట్టి నేనే అన్నటువంటి మాటలు యేసు ప్రభు అన్న రాత్రి మనం ధ్యానం చేసాం. అంటే దాని అర్థమైంది, నేనే అన్నాడంటే ఇంకా ఎవరూ లేరని. నేనే మార్గమును అన్నాడంటే ఇంకెవరూ మార్గం కాదు. నేనే జీవమును అన్నాడంటే ఇంకెవరు జీవము కాదు. నేనే సత్యమును అన్నాడంటే ఇంకెవరు సత్యం కాదు. అంత అబద్ధం. యేసయ్య ఒక్కడే సత్యం. ఇది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు పిల్లరా. మనకి ఆయుష్కాలం ఎలాగైతే ఉందో ఈ లోకానికి కూడా ఒక ఆయుష్కాలం ఉంది. ఇది కూడా శాశ్వతం కాదు. భూమి ఎవరికి, మనం శాశ్వతం కాదు. మనకెలాగైతే ఒక ఆయుష్కాలము జీవితకాలం అనేది ఉన్నదో ఈ లోకానికి కూడా జీవితకాలం ఒకటి ఉందంట. అది ముగిసినాక తెలిసింది. అర్థమైందా? అది ముగిసినాక అందరూ కూడా ఆయన ముందు నిలబడాలంట. మనుషులందరూ ఆయన ఎదుటకు తీసుకురాబడిరి అని దానియేలు గ్రంథంలో ఉందమ్మా.
భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ముందుకు తీసుకురాబడతారు. అప్పుడు వారు జీవించిన జీవితాన్ని బట్టి అక్కడ తీర్పు జరిగిద్దని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఉన్నప్పుడే ఆయన ఎవరో గ్రహించి అర్థం చేసుకొని ఆయన హృదయంలో తీసుకుంటే మనకెంతో మేలు, ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మరొక సందర్భం. ఆయన ఏమని చెప్పుకున్నాడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. పిల్లరా, ఏమని చెప్పుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే దాదాపుగా 10 విషయాలు ఉన్నాయి. మీరు ఏమి భయపడద్దు, ఎప్పటిలాగే మనం ముగించుకుంటాం. అవునా? 5 చెప్పటానికి అంత అయితే మరి 10 చెప్పటానికి ఎంత అయిద్దాయా? 12 అయిదేంది? అట్లేమి కాదు. దేవునికి స్తోత్రం. 10 అనగానే అమ్మో రేపు చెప్పచ్చు ఇంకొక 5. ఇలా రేపు ఆ విషయం మీకు అర్థం కాదు. మనం చెబుతాను జాగ్రత్తగా. యేసు ప్రభువారు తనను గురించి తాను చెప్పుకున్న వివరణ, తన గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్స్ రాత్రి మనం గమనించాం. ఏం చెప్పాడు? నేనే అంటూ 7 సార్లు ప్రభువు చెప్పాడు. ఈ రాత్రి మనం గమనిద్దాం. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నటువంటి విషయాలు. నెంబర్ 1, మొట్టమొదట పిల్లరా, ఆయన నేను దేవుని కుమారుడను, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాడు. నేను ఎవరినంటే దేవుని కుమారుడను, దేవుని కుమారుడను, దేవుని కుమారుడను. మరి దేవుడు అనలేదు కన్నా అంటే ఆ సంగతి ఇప్పుడు అడగొద్దు, తర్వాత చెబుతాను నేను. అర్థమైందా? ఆయన అన్నాడో అనలేదు తర్వాత ఈ పరంపరలో చెప్పుకుంటాం. తన గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? ఎన్నమ్మా? 4. ఒక ఏళ్ళు మూసా. ఎన్ని? 4. రాత్రి ఒకటి చెప్పుకున్నాను. ఇప్పుడు ఎన్నో చెబుతున్నాను? 2 చెబుతున్నాను. అంటే అంతకుముందు చెప్పాను కదా. మరి 10 రోజులు చెప్పింది ఏందయ్యా? 10 రోజులు చెప్పింది ఏంది? 10 రోజులు కూడా యేసు ప్రభు గురించి చెప్పాను. వివిధ కోణాలలో చెప్పాను మీకు. లోకం నుంచి వస్తున్నటువంటి దేవుని పిల్లలోనే వస్తున్న గజిబిజి గందరగోళం తెకమాకేందో దాని గురించి కొన్ని వివరణ మన ప్రభు, మన రక్షకుడు. పిల్లరా, మనం ఎంత వింటే అంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇంకెంతకంటే ఆశీర్వాదం లేదు. ప్రభు మాటలు వినటం కంటే ఆశీర్వాదం లేదు. జాగ్రత్తగా మీరు క్యాచ్ చేసుకోండి. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో చెయ్యును గాక. మంచిది. ఏమని చెప్పుకున్నాడు? నెంబర్ 1, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఈ విషయం మొట్టమొదట యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చూడండి. యోహాను సువార్త 9:35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? పిల్లలు, ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పుట్టుకతో పిల్లరా మరి గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. నువ్వు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. సిలోయము అంటే పంపబడిన వాడని అర్థం. అక్కడ పోయి అతను కడుక్కొని సూపు పొందుకున్నాడు. అయితే ఆయన ఎవరు అర్థం కాల. అయితే అర్థమైంది తనను స్వస్థపరిచిన వాడు ఫలానా ఆయనని. అతను వెలివేశారంట. యేసు ప్రభు స్వస్థపరిచాడని ఆ వ్యక్తిని వెలివేశారు కదా. ఈ దినాల్లో కూడా యేసు ప్రభు నమ్ముకుంటే కొంత అవమానాలు కదా. ఇక్కడేమో కానీ పిల్లరా మరి విలేజ్లో అయితే చాలా అవమానాలుగా ఉంటాయి. చాలా కించపరుస్తారు, అవమానపరుస్తారు పల్లెటూరులో. ఇప్పుడు కూడా ప్రభువుని బట్టి కొంతమంది అవమానపరచబడేవాళ్ళు ఉన్నారు. ప్రభువుని బట్టి నిందించబడేవారు ఉన్నారు. లేరంటారా? ఉన్నారు పిల్లరా. అయితే అతడు వెలివేయబడ్డాడంట. పరిసయ్యులు అతనిని వెలివేసిరని యేసు ప్రభు తెలుసుకొని అతని దగ్గరకు వస్తాడు. వచ్చి అడుగుతాడు కదా, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఏమడిగాడు? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఏమన్నాడు? అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరని అడుగుగా యేసు, దేవునికి నీవు ఆయనను చూచుచున్నావు, అదుగో నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. ఎవరంటే ఈయన దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. అంటే యేసు ప్రభు ఏం చెప్పుకున్నాడు? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు. నేనెవరిని? దేవుని కుమారుడను. మరి తండ్రి ఏం చెప్పాడు? తండ్రి కూడా యేసు ప్రభుని గురించి ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. కాబట్టి మధ్యలో మనకేంది? తండ్రి నా కొడుకు అని చెప్పాడు, ఈయన నా తండ్రి అని చెప్పాడు. మధ్యలో నీకు వచ్చిన బాధ ఏందమ్మా? అపోస్తలులు చెప్పారు, చెప్పలా? యోహాను భక్తుడు బాప్తిస్మిచ్చే యోహాను కూడా చెప్పాడు దేవుని కుమారుడని. ఎవరెవరు అన్నారు బైబిల్లో? ఆయనను దేవుని కుమారుడని ఎవరెవరు అన్నారు? బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, ఇంకా నతనయేలు అన్నాడు, ఇంకా
మార్తమ్మంది ఇట్లాగన్నమాట. ఆయన దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అయ్యా. యేసు ప్రభు ఎవరు అంటాం ఎందుకు? అసలు మనం ఏం చెప్పుకున్నామంటే యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అది మనం చెప్పుకున్నాం. ఆయన ఏం చెప్పుకున్నాడు? నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. రెండవది యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూడండి. యోహాను సువార్త 17:2. అమ్మ, నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరుచుము. నీ కుమారునికిచ్చిన చాలమ్మా. ఏమని చెప్పాడు? యేసు ప్రభు చేస్తున్న ప్రేయర్ ఇది. గెత్సెమనే తోటలో అన్నాడు కదా, నీ కుమారుడనైన నేను అంటే తను ఏమని చెప్పుకున్నాడంటే నేను దేవుని కుమారుడను. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. దేవకుమారా దీనోపకారా నా వంక దయజూప నాయన్నరారా. దేవకుమారా దీనోపకారా నా వంక దయజూప నాయన్నరారా. దేవకుమారా దీనోపకారా. వృక్షము బాసిన పక్షినేనయ్యా, వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయిన రక్షించుమయ్యా, శిక్షించి అయిన రక్షించుమయ్యా. దేవకుమారా దీనోపకార నా వంక దయరూప నాయన్నరారా. దేవకుమారా దీనోపకారా. పాపుల పాలిటి పరమదయాళు పాపుల పాలిటై పరమదయాళు. దీవించు నీ దయా దీనునికి పూడు, దీవించు నీ దయా దీనునికి పూడు. దేవకుమారా దీనోపకార నా వంక దయచూప నాయన్నరారా. దేవకుమారా దీనోపకార. భజన చేసేద నిన్ను నిజ రక్షకుండా, భజన చేసేద నిన్ను, భజన చేసేద నిన్ను నిజ రక్షకుడా. విజయము నీయవే నజరేతువాడా, విజయము నీయవే నజరేతువాడా. దేవకుమారా దీనోపకార, దేవకుమారా దీనోపకార నా వంక దయరూప నాయన్నరారా. దేవకుమారా దీనోపకార. దేవునికి మహిమ. పిల్లరా, నేను దేవుని కుమారునని యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నాడు. అది మనం చెప్పటం కాదు, ఆయన చెప్పుకున్నాడు. నేను ఎవరినంటే దేవుని కుమారుడను, దేవుని కుమారుడను. నెంబర్ 2, యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడంటే నెంబర్ 2 పిల్లరా, తాను క్రీస్తునని చెప్పుకున్నాడు. క్రీస్తనబడిన మెస్సయ్య అనేటువంటి మాట ఉన్నది. అయితే క్రీస్తునని చెప్పుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యంలో కూడా వాళ్ళు ఏమన్నారు? శాస్త్రులు పరిచయాలు వచ్చి ఎంతవరకు మమ్మల్ని సందేహ పెడతావయ్యా, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను చెప్పి తిని కానీ అని అంటే ఏం చెప్పి ఉంటాడు?
నేను క్రీస్తునని మీకు చెప్పాను కానీ మీరే నమ్మలేదు అన్నాడు. అసలు ఆ మాట అన్నాడో లేదో మనం చూద్దాం ఒక్కసారి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరుచుము. నీవు అమ్మా 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు అంటున్న మాట? యేసు ప్రభు అంటున్న మాట. తండ్రి సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థనలోని మాట అన్నమాట ఇది. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ఏంది చెప్పండి? ప్రభువు చేసిన ప్రార్థన. ప్రభువు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏమంటున్నాడు యేసు ప్రభు? ఏమంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు. చెప్పాడా లేదా? తన గురించి తానేం చెప్పుకున్నాడు? యేసుక్రీస్తు అని చెప్పుకున్నాడు. ఇంకా పిల్లలు మీరు ఒక్కసారి అంటే క్రీస్తు అనబడిన మెస్సయ్య. ఒకసారి మీరు 4వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి మీరు వస్తే పిల్లరా, అక్కడ ఈ రీతిగా యేసు ప్రభువారు సమరయ స్త్రీతో చెబుతా ఉన్నాడు. దేవునికే మహిమగలు. 4:25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేస్తాడు. సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ ఇది. ఆమె ఉంటుంది కదా, అయ్యా ఏందో చెబుతున్నావు కానీ ఇవన్నీ మాకు తెలియవు, కానీ క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడంట, మా వాళ్ళందరూ కనిపెట్టుకున్నారు. ఆయన వచ్చినప్పుడు సమస్తం మాకు తెలియజేయబడిద్ది. ఆయన కోసం అందరం ఎదురు చూస్తున్నాం. అది ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు చెబుతాడంట అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడు చూడండి. యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అంటే ఎవరు? నువ్వు క్రీస్తనబడిన మెస్సియా. క్రీస్తును తర్వాత మెస్సియాను నేనే. మెస్సియా అంటే ఇశ్రాయేలుల విమోచకుడు అన్నమాట. అంటే యేసు ప్రభు మెస్సయ్యగా వచ్చి ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తాడంట. రాజ్యాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాడు. అది వాళ్ళ నిరీక్షణ. మెస్సయ్య వచ్చినప్పుడు మాకున్న సకల సమస్యలు తొలగిపోతాయి, ఆయన రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలిస్తాడు అనేది వాళ్ళ విశ్వాసం. ఇప్పటికి కూడా మెస్సయ్య వచ్చాడని నమ్మే వర్గం ఒకటి ఉంది, మెస్సయ్య వస్తాడని నమ్మే వర్గం ఒకటి ఉంది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్లో 1/2 మందే యేసు ప్రభుని నమ్మింది, ఇంకా 3/4 నమ్మల. మెస్సయ్య రావాలి, వచ్చాడు కాదు. ఆయన వచ్చాడు, చేయవలసిన పని చేసాడు, వెళ్ళాడు, రెండోసారి వస్తాడనేది మన విశ్వాసం. వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఇంకా రాలా, మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు సమరయ స్త్రీతో? నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్యాను. పిల్లరా ఏం చెప్పాడు? క్రీస్తు అనబడిన మెస్సయ్య. నేనే క్రీస్తునమ్మా, నేనే మెస్సయ్యని చెప్పండి. ఏం చెప్పాను ఇప్పుడు? తనకు తాను చెప్పుకున్న విషయాలు. యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు. 2 క్రీస్తునని చెప్పుకున్నాడు. మెస్సయ్యనని కూడా ఆ మాటలు కలిసి ఉందన్నమాట. ఆ మాట మెస్సయ్యనని కూడా యేసు ప్రభు చెప్పాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే 3 అని కూడా 4 అనుకోండి. 4 విషయం యేసు ప్రభు తన గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్ పిల్లరా. యోహాను సువార్త 13:13. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. బోధకుడనని ప్రభువునని మీరు నన్ను పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. బోధకుడను ప్రభువును గనుక. అది సంగతి. అసలు తండ్రి అయిన దేవుడు ఆయన ఎందుకు నియమించాడు? ప్రభువుగాను అధికారిగాను యేసు ప్రభువు నియమించాడు. పిల్లరా మనకు రక్షణ ఎప్పుడు కలిగిద్దంట? రోమాపత్రిక 10:9-10 పిల్లరా మనకు రక్షణ ఎప్పుడు కలిగిద్దంటే యేసుని ప్రభు అని. అది పిల్లరా యేసుని ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను మృతులో నుంచి దేవుడు ఆయనను మృతులో నుంచి లేపాడని హృదయమందు విశ్వసించినలా అప్పుడు మనం రక్షణ పొందుతాం. దేవునికి స్తోత్రం. పిల్లరా ఆయన ప్రభువే, తండ్రి మన కొరకు ఇచ్చిన ప్రభు. అయితే మరి నీ జీవితానికి ప్రభువేనా? ఇది మనం ఆలోచించాలి. నీకు ప్రభువేనా? యేసు ప్రభువు నీకు ప్రభువేనా? నిన్ను పరిపాలించేవాడేనా? ఆయన పరిపాలన కిందే, ఆయన కాడి కిందే నీ జీవితం ఉందా? ఆయన పరిపాలనలో, ఆయన అధికారంలో, ఆయన కాడి కింద. ప్రభు అన్నాడు కదా, నా కాడి ఎత్తుకోమన్నాడు కదా.
నా కాడి ఎత్తుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరికిద్ది అన్నాడు యేసయ్య. కాడి అంటే పవర్, అధికారాన్ని, ఆయన అధికారానికి లోబడటం అన్నమాట. దేవుని వాక్యానికి మనం లోబడటం. దేవుని వాక్యం అంటే యేసు ప్రభు. ఇంకా చెప్పండి, దేవుని సంఘం అన్న యేసు ప్రభువే. సంఘం అంటే ఆయన శరీరమేనమ్మా. సంఘమును ఆయన శరీరము, ఆయన శరీరమును సంఘంలో మనమందరం అవయవాలుగా చేర్చబడ్డాం. కాబట్టి దేవునికి లోబడటం అంటే వాక్యమునకు లోబడటము, దేవునికి లోబడటం అంటే ఆయన సంఘమునకు మనం లోబడటం. అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరికిద్ది అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే ఆయన ప్రభువు అని తన గురించి తాను చెప్పుకొని, నేను ప్రభువుని గనుక అన్నాడా లేదా? నేను ప్రభువుని గనుక, నేను ప్రభువుని గనుక. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? ప్రభువు. ఎంతమందికి ప్రభు? అందరికీ ప్రభు. అదో ఎంతమందికి ప్రభు? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు ఆయన బిడ్డలు అవుతారు. కాబట్టి ఆయన ఎవరంటే ప్రభువు, లార్డ్, యువర్ సేవియర్, లార్డ్ మై సేవియర్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన మన ప్రభువు. ఎవరు చెప్పండి? ఆయన మన ప్రభువు, మన ప్రభువు. తండ్రి నాకు ఇచ్చాడు ఆయన ప్రభువుగా. కాబట్టి ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు, ఆయన మెస్సియా, తర్వాత ఆయన ప్రభువు. ఆయన ఎవరు చెప్పండి? ప్రభు. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడే ఒక మాట ఉంది పిల్లరా, యోహాను 13:13లోనే, నేను ప్రభువుని బోధకుడను గనక, ప్రీచర్. అది టీచర్ అంటే ఉపాధ్యాయుడు. నేను ప్రీచర్ని, నేను బోధకుడను అన్నాడు కదా. నేను ఎవరినంటే బోధకుడను. యేసు ఎవరు చెప్పండి? అందుకే బోధకుల కోపం వచ్చింది. అరే మేము ఇంత కష్టపడి అర్థమైంది, ఎక్కడెక్కడో చదువుకుంటే ధర్మశాస్త్రం అంతా కూడా వంట పట్టించుకుంటే మేము బోధకులమైతే ఈయన బోధకుడు అంటాడేంటి? అదనమాట. యేసు ఎవరు చెప్పండి? బోధకుడు, బోధకుడు. రబ్బూని అని పిలిచింది కదా మరియమ్మ సమాధి దగ్గర. రబ్బూని అంటే రబ్బీలు అంటే బోధకులు అన్నమాట. అది హెబ్రీ పదం. రబ్బూని, రబ్బీ, బోధకుడా. యేసు ఎవరు చెప్పండి? మంచి బోధకుడు కదా, మంచి బోధకుడు. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. మా మంచి బోధకుడా అన్నాడు స్టీవెన్ గారు కదా. అదే మంచి బోధకుడా. ఆయన మంచి బోధకుడు. ఆయన దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి. మన జీవితాలు, మన కుటుంబాలు బాగుపడిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆయన మంచి బోధకుడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పిన? ప్రభువు బోధకుడు. ఏమని చెప్పుకున్నాడు? నేను ప్రభువుని బోధకుడను గనుక మీరు అలాగ పిలుచుట న్యాయమే అన్నాడు. మీరు అలా పిలుచుట న్యాయమే. నేను ప్రభువుని బోధకుడను గనక మీరు అలా పిలుచుట న్యాయమే. ప్రభువుని బోధకుడైన నేను మీ పాదాలు కడుగుతున్నాను కదా. మరి నన్నేమన్నారు? మీరు నన్నేమన్నారు? ప్రభువు అన్నారు, బోధకుడు అన్నారు. కాబట్టి నిజమే, ఆ మాట అబద్ధం కాదు. యేసు ప్రభు నిజమే, నేను ప్రభువుని బోధకుడిని. మరి నేను ఎలాగున్నాను మీ మధ్యలో? ఎలాగున్నాను? పరిచర్య చేయించుకునేవానిలాగా ఉన్నానా? పరిచర్య చేసేవానిలాగా ఉన్నానా? అది పిల్లరా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. మనం ఏ చేసినా నా తండ్రి చూడాలి, ఆయనకు మహిమ రావాలి, ఆయన మెచ్చుకోవాలన్న దృక్పథంతో పిల్లరా మనం అలా చేయాలి. మనం అందరం కూడా ఆయన నీ కోసం పరిచారకుడు అయ్యాడు, ఆయన కోసం మనం ఇప్పుడు పరిచారకులం అవ్వాలి. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. బాగుంది ఈ మాట. ఆయన నీ కోసం పరిచారకుడు అయ్యాడమ్మా. బైబిల్ చెప్పింది 10:45 మార్కు సువార్త. 10:45 మార్కు సువార్తమ్మా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. పరిచారము చేయుటకు. అది నేను ఎందుకు వచ్చానంటే పరిచర్య చేయుట కొరకు వచ్చాను. అర్థమైందా? పరిచర్య చేయుటకు వచ్చాను. కాబట్టి ఆయన మన కోసం పరిచారకుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన కోసం మనం ఏం కావాలి? అబ్బా, పరిచారకుడు అవ్వాలి. ఆ మాట నేను బైబిల్లో రాసుకున్నాను ప్రారంభంలో. నేను ఎవరినంటే క్రీస్తు పరిచారకుడను.
ఎక్కడ ఉండింది? ఇక్కడ బైబిల్లో. మీకు కనపడుతుందో లేదో మరి. ఇలారా, ఇది నాకు ఇష్టమైన మాట. అదో ఇక్కడ రాసుకున్న హెడ్డింగ్లో. నేను ఎవరినంటే క్రీస్తు పరిచారకుడను. కనపడుతున్నాయా? అది నాకు ఇష్టమైన మాట. ఎవరినంటే నేను క్రీస్తు పరిచారకుని. అది నా యేసయ్య పని చేయటం కోసం, ఆయన పరిచర్య చేయటం కోసం. అదో ఇది చాలా మందికి నచ్చని మాట. అట్లనా? అట్లే మరి పిల్లలు తన్ను తాను తగ్గించుకునేవాడే హెచ్చించబడతాడు, హెచ్చించబడేవాడే తగ్గించబడతాడు. మనం దేవుని ముందు దేవుడు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. పరలోకం కోసం చెయ్యాలి. నేను చెప్పేది అది. ఏదైనా సరే ప్రభు కోసం చేయాలి, పరలోకం కోసం చేయాలి. మనుషుల కోసం మనం చేయనే వద్దు, మనుషులు చూడాలని మనం చెయ్యనే వద్దు. వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. నా ప్రభువు చూస్తున్నాడు, నా ప్రార్థన ఏందో నా ప్రభువు చూస్తున్నాడు, నా పరిచర్య ఏందో ప్రభువు చూస్తున్నాడు. అది అన్నీ కూడా నా పరిశుద్ధత ఏందో ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూడాలని మనం అన్నీ చేయాలి. ప్రభువు మహిమ కోసం మనం చేయాలి. కనుక ప్రభు ఏమన్నాడంటే, బోధకుడను, ప్రభువుని బోధకుడను గనక నేను మీ మధ్య ఎలా ఉన్నాను? ఉన్నా. కాబట్టి మీరు కూడా అలాగ ఉండాలి. పిల్లలు ఆ మాట రాయాలి. క్రీస్తు మన కోసం పరిచారకుడు అయ్యాడు. ఇప్పుడు మనము క్రీస్తు కోసం పరిచారకులం అవ్వాలి. నిజమైన భక్తి అది. నిజమైన భక్తి అంటే అది. ఆయన నీ కోసం తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఎవరి కోసం తగ్గించుకోవాలా? నీవు ఆయన కోసం తగ్గించుకోవాలి, ఆయన కోసం తగ్గించుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నటువంటి తన సాక్ష్యము రాత్రి చెప్పాను. ఒకటి రాత్రి ఏమన్నాడు? నేనే అయాం నేనే అన్నాడు. 7 సార్లు అన్నాడు ఆ మాట సువార్తల్లో. ఈ రాత్రి ఏం చెబుతుంది? దేవుడు తన గురించి తాను చెప్పుకున్న మరొక సాక్ష్యం ఏంటంటే, నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు. రెండవది, నేను ఎవరినంటే క్రీస్తుని అని చెప్పుకున్నాడు. తర్వాత నేను ఎవరినంటే మెస్సియా అని. అమ్మ నీతో మాట్లాడుతున్న నేనేనమ్మా మెస్సియా అని. వెంటనే కొండబడి పరిగెత్తింది. అయ్యో రండి 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 రండి, మెస్సియాని చూశాను, మెస్సియా ఆయన నాతో మాట్లాడాడు, నా జీవితం అంతా చెప్పాడు కదమ్మా. ఏం చేసింది? ఎప్పుడైతే యేసు ప్రభువుని అర్థం చేసుకుందో ఆమె కుండ విడిచిపెట్టింది. ఆమె పరిగెత్తుకుంటా పోయి పిల్లరా తన సాక్ష్యం చెప్పి ఊరంతటిని తెచ్చిందంట. హల్లెలూయా. పిల్లరా, మీలో ఒక్కళ్ళు అలాగుంటే ఎంత బాగుండమ్మా. అయ్యా మీలో ఒక్కళ్ళు, అన్నా నన్ను మార్చాడేసయ్యా, నా గ్రామాన్ని మార్చానన్నా. ఎట్లాంటి సాక్ష్యాలు తండ్రి సన్నిధిలో ఉన్నాయి. పిల్లరా, దేవునికే మహిమ కలుగును గాక. అమ్మ గ్రామాలే పట్టుకున్నారు వాళ్ళు, గ్రామాలే పట్టుకున్నారు పోయేవాళ్ళు. పిల్లలు, ఆడపిల్లలు పిల్లరా, వాళ్ళని బట్టి పిల్లరా వందల వేల మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఇందాక ఎవరో పాడుతున్నారు అదో, ఆ పాట మీ హృదయాల్లో ఉండాలి. అర్థమైంది? ఏం చేశానయ్యా నీ కోసం, ఒక్క ఆత్మనన్నది ఇచ్చానా? అదో మంచి పాట అది. హానోక్ గారని విజయవాడ ప్రాంతంలో ఆయన ఉంటారు. మీకు అందరం చూపిద్దాం అనుకున్న బ్యాడ్ లక్. ఆయన షార్ట్గా ఉంటాడు, మంచి పాటలు రాసాడమ్మా. అదే ఏం పాట అది? ఏం చేశానయ్యా అని, ఒక్కనైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, ఒక్క ఆత్మనన్నా ప్రభు. అసలు ఇది అర్థమైతే కదా 25 సంవత్సరాల్లో పిల్లరా. మరి నేను చెప్పటంలో లోపం ఉందో, మీరింటంలో లోపం ఉందో నాకు తెలియదయ్యా. నేను నా మీద వేసుకుంటానమ్మా నేరం, మీ మీద ఎందుకులే. రామారావున నా మీద వేసుకుంటాను. నేను చెప్పటం లేదో లోపం ఉంది, మీకు సరిగా నేను అందించలేకపోతున్నాను అంటే అర్థమవుతుందా? నేను ఏం చెబుతున్నానా? ప్రభువుని గురించి లేదా నన్ను గురించి అని చెప్పుకున్నానా? ప్రభు ప్రేమ, ప్రభు త్యాగం, రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏమన్నా అర్థమైందా? అర్థమైతే పిల్లరా అది ఏదో ప్రాబ్లం ఎక్కడో ఉంది నాలోనూ మీలోను. మిమ్మల్ని అనుకుని నేను నా మీద పెట్టుకుంటా నేరం. నేను చెప్పటం లేదో తేడా ఉన్నది. సరిగా మీకు అర్థం కావట్లా, నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. అర్థమైతే ఎందుకు పనిచేయరు దేవుని కోసం? ఆలోచించుకోండి. ఈ కోటాలో నేను కూడా ప్రార్థన చేసుకుంటా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇన్ని సంవత్సరాల్లో నాయన అయ్యా ఒక్క ఆత్మను నీ కొరకు నేను గెలవలేకపోయానయ్యా. ఒక్క ఆత్మ కదా, వచ్చేది ఒకటైతే పోయేవి 10. అదేమి దాడో నాకు అర్థం కాదు. ఎవరు నాకు ఆత్మ కొత్తగా వస్తుంది అనుకుంటే పోయేవాళ్ళు ఎంతమంది అమ్మా? డబుల్ ట్రిబుల్ పోతున్నారు. ఎక్కడ ప్రభులు ఏమవుతుంది? వాక్యం అర్థం అవుతుందా? వాక్యం వింటున్నారా? నిజంగా ప్రభువుకి వీళ్ళు హృదయం ఇచ్చారా? వీళ్ళు మారారా? వీళ్ళు చచ్చిపోయారా? అది కదా మనం ఎవరని చెప్పండి. చచ్చిపోయారు.
చచ్చిపోయిన వాళ్ళం. క్రీస్తులో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. బ్రతుకువాడను నేను కాదు, బ్రతుకువాడను నేనిక కాదు. దైవం రాసిన పాట. బ్రతుకువాడిల క్రీస్తేసే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభువుతో నేను సహా సిలువ వేయబడి తిని, నా ప్రభువుతో నేను సహా సిలువ వేయబడి తిని, బ్రతుకువాడను బ్రతుకువాడిలా. చచ్చిపోయామా. చచ్చిపోయిన రోషాలు ఉంటాయా, కోపాలు ఉంటాయా, పంతాలు ఉంటాయా? పంతాలు ఉంటాయా? అర్థం కాదు. అదో ఒక యవనస్తుడు వచ్చి అయ్యా ఫోన్ చేశాడు నాకు, ఇట్లా పరిస్థితి, నేను మళ్ళా వస్తాను అంటే, అయ్యా నేను అన్నాను, నాలో తప్పులు ఏమన్నా జరిగి ఉంటాయి, నేను మనిషిని కాబట్టి నేను క్షమిస్తున్నాను అయ్యా, నువ్వు కూడా క్షమిస్తున్నావా? అయితే రా అన్న. అప్పుడే అన్నానమ్మా. అర్థమైందా? ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పాడో, ఆ ఫోన్ చెప్పిన మాట ఇది. నేను దేవుడు నాకు బైబిల్ సాక్ష్యం. అయ్యా నేను మనిషిని ఎంత కొన్ని తప్పులు చేసి ఉంటాను, నన్ను క్షమించు, నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు నన్ను క్షమిస్తున్నావా? క్షమిస్తా. అట్టయితే వచ్చాడు. వచ్చినాక నీతో మాట్లాడాలన్నాడు. అప్పుడు ఎక్కడికో కూటంకి వెళితే, అయ్యా ఇప్పుడు కూటంకి వెళుతున్నాను, సరే రేపు మాట్లాడుదుకొని అన్న. సరే అన్న. రేపు వచ్చాడు, ఫోన్ చేసాడు, ఖాళీగా ఉన్నాను, వచ్చేసాయి అంటే అక్కడ పైన బైబుల్ రీడింగ్ చేసుకుంటా కూర్చున్నా. వచ్చిన తర్వాత, ఇక పిల్లరా ఇది కారణం కాదు, మేము డ్రాప్ అవటానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇక చెబుతున్నాడు. అయ్యా ఆయన చెప్పే దాంట్లో నాకేమర్థం ఉందంటే, సేవకునిగా నేను 100% ఫ్లాప్ అయ్యాను. చాలా లోపాలు చెప్పాడమ్మా, ఒకటి కాదు రెండు కాదమ్మా, మీరైతే మీకు కూడా చెబుతాడు. అన్నీ చెప్పాడు అన్నమాట. ఇన్ని ఉన్నాయి నీలో అంటే టోటల్గా నేను ఒక సేవకునిగా అన్ఫిట్ అన్నట్టు చెప్పాడు. అప్పుడు నేను ఒక మాట అన్నాను కదా, నిజమేనా నువ్వు చెప్పినన్ని? అయ్యా నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను యోగ్యుణ్ణి కాదు. ఇదమ్మా నేను అన్నమాట. నువ్వు చెప్పిన మాటను బట్టి నిజంగా నేను యోగ్యుణ్ణి కాదయ్యా. అన్ని తప్పులు చూపించావు నాలో, అన్ని లోపాలు చూపించావయ్యా. నీలో ఒక్కటి లేదు, నీలో ఒక్కటి కూడా లేదు. కాబట్టి అయోగ్యుణ్ణయ్యా, ఇక నువ్వు సరిగా నువ్వు ఎదగలేవు, నేను నిన్ను పెంచలేను. కాబట్టి యోగ్యుడైన దగ్గరికి వెళ్ళమన్నానమ్మా. తప్ప ఇన్ని లోపాలు ఉన్నాయి నాలో, అన్ని నువ్వు ఎత్తి చెప్పావు, మీకు కూడా చెబుతాడు కావాలంటే. కాబట్టి అయోగ్యుడు నేను, అన్ని ఆ వెలుగులో నేను అన్ఫిట్, నేను అయోగ్యుణ్ణయ్యా, యోగ్యుని దగ్గరకు పో. యోగ్యుడు ఉంటాడు, మంచి చూసుకొని. అర్థమైందా? ఏ లోపం లేని సేవకులు ఉన్నారు. అక్కడ నీ ఆత్మీయ జీవితం బాగుండిద్ది, అక్కడ సెటిల్ అయిపో. నువ్వేమంటూ వచ్చావంటే గతకాలం మనం తలుచుకోవచ్చు. అసలు యేసు ప్రభు ఏం చేశాడు? వీపు వెనుక పాపములు అది అన్నీ వెనకేసాడు. ఇంకెన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. జ్ఞాపకం చేసుకోకూడదు. జ్ఞాపకం చేసుకుంటే ప్రభువులో మనం నడవలేం. మనమందరం మానవులము, బలహీనులము. పరిపూర్ణుడు, సంపూర్ణుడు ఒక యేసయ్య మాత్రమే. దేవునికే మహిమ కలుగును గాక. నేను ఎందుకొరకు చెప్పానంటే ఈ మాట, యేసు ప్రభు బోధకుడు అయిన మీ మధ్యన ఎలాగున్నాను? అట్లున్నానా? పెత్తనం చెలాయిస్తా, అధికారం చెలాయిస్తా, అట్లున్నానా? మీరందరూ దాసురాండ్రు పని చేయండి ఆపై అన్నానా? లేదా మీ మధ్యలో పరిచయం చేసేవానికి ఉన్నానా? అలాంటి మనసు క్రీస్తు యేసునకు కలిగిన, అంటే యేసయ్యను బట్టి. అది నువ్వు నా ముందు తగ్గించుకున్నా, నేను నీ ముందు తగ్గించుకున్నా ఎవరి కోసమమ్మా? పరలోకం కోసమేగా. లేకపోతే నా ముందు నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏమన్నుందా? కొంతమంది బిడ్డలు నేను బయలుదేరి వెళుతుంటే వాళ్ళు గడగడలాడిపోతారు రోడ్ల మీద. ఒక్కోసారి ఒక పడింది కూడా మా మంచం మీద, నన్ను చూసి గబక్కలు లేకపోయి కింద పడిపోయింది. అమ్మమ్మ తల్లి, నువ్వు ఎందుకమ్మ అంత పని చేసావు అని చెప్పి లేచి నుంచోబెట్టానమాట.
అంత రెస్పెక్ట్ ఏంది నాకు అర్థం కాదు, అంత గౌరవం ఏంది? ఎవరిని బట్టి ఏంటి అయ్యా? యేసయ్యని బట్టేగా, లేకపోతే నన్ను బట్టా? నా జీవితం మీద చాలామందికి తెలుసు. ఎవరైనా ఎందుకు గౌరవించుకోవాలి, ఎందుకు ప్రేమించుకోవాలి, ఎందుకు తగ్గించుకోవాలి అంటే యేసయ్యను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనమ్మా, యేసయ్యను బట్టే మనం తగ్గించుకోవాలి, యేసయ్యను బట్టే ప్రేమించాలి, యేసయ్యను బట్టే లోబడాలి. నీ జీవితం అంతటికి ఆయన నాయకుడు, ఆయన అధికారి. ప్రభువు కలిగిన మనసు. ఎందుకు ఈ మాట మీద ఇంత లోతుగా వెళ్ళాను? మనం అలాంటి మనసు కలిగి ఉన్నాం. ఈ మనసు మీరు కలిగి ఉంటే పిల్లరా మీరు స్థిరులై ఉంటారు. అంతే. దేవుని వాక్యం మీకు అర్థం అవ్వాలి, బాగా అర్థమైతే దేవుళ్ళు స్టాంప్ అయిపోతాం. ఈ బయట మనకి ఏం పట్టవు అసలు. నా దేవుడు, నా దేవునితో సహవాసం, ఆయన కట్టిన సంఘం, అక్కడున్న దేవుని పిల్లలు, వాళ్ళతో కావాలి నాకు. ఇట్లా మన జీవితం అంతా ఇలా తెల్లారాలనుకుంటాం కదా. దేవుడు, దేవునితో సహవాసం, ఆయన భూమి మీద ఉంచిన సంఘము, బిడ్డలు, సేవకులు, ఆ పనులు, కార్యక్రమాలు, దీంతోనే మనం మునిగిపోతాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే అన్నాడు చిన్నతనంలో, నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీకు తెలియదా అన్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా మనం ఏ పని ఆలోచించాలి? దేవుని పనుల మీద మన మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నటువంటి సాక్ష్యము, మొట్టమొదట తాను దేవుని కుమారుడను, నేను దేవుని కుమారుడను. 2, నేను క్రీస్తును. యేసు ప్రభు అభిషేకించి, తండ్రి అయిన దేవుడు అభిషేకించి పంపిన క్రీస్తును, ఇశ్రాయేలు కోసం, నిరీక్షణ కోసం ఎదురు చూసే మెస్సయ్యను నేనే అన్నాడు. మెస్సయ్యను నేను మెస్సయ్యను. ఇంకేం చెప్పుకున్నాడమ్మా? ఇంకేం చెప్పాడు? ప్రభువునని చెప్పాడు. తర్వాత బోధకుడని చెప్పుకున్నాడు. దేవుని బోధకుడని చెప్పుకున్నాడు. ఇంకేం చెప్పాడు? మనం ఆలోచిస్తే పిల్లరా, యోహాను సువార్త 18:37 చూడండి. 18:37. అందుకు ఫిలాతు, నీవు రాజువా? నేను రాజును. అబద్ధం కదా? చెప్పండి, యేసు ప్రభు చెప్పింది అబద్ధమా నిజమా? ఎక్కడ రాజమ్మా? రాజు ఏంతో ఆ దేశపు గవర్నర్ గారు, మరి హేరోదు ఒక ఆయన, ఫిలాతు ఒక ఆయన. ఫిలిప్పు ప్రాంతానికేమో ఆర్కెలాయి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. మరి ఈయన ఎక్కడ రాజు? బుల్లెబ్బా ఏం చెబుతున్నాడు? పిలాతు ముందు నుంచొని నువ్వు రాజు అంటే, అవును నేను రాజుని అంటాడింది. అబద్ధమా నిజమా? మీకు అనుమానం రావాలి. ఇప్పుడు పిల్లరా, పేటకి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. నేను ఎమ్మెల్యే అన్నాను అనుకో, అప్పుడు ఎట్లుండిద్ది? నిజమా అబద్ధమా? ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన వర్క్ చేస్తున్నాడు. నేను వచ్చి కాదు, ఆయన కాదు, నేను అన్నాను అనుకో, అది అబద్ధం అయితే నిజం అయిద్దా? అబద్ధం అయింది. మరి యేసు ప్రభు అబద్ధం అన్నట్ట కాదు. ఆయన రాజు. దేవునికి స్తోత్రం. ఆయన రాజు. లోకాలన్నీ ఏలే రాజు అయిన నీవు సామాన్యునిగా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ లోకానికి రాకమునుపు ఆయన ఎవరు? రాజు, విశ్వమంతటికి రాజు. అర్థమైందా? సింహాసనాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. సింహాసనాన్ని వద్దు, ఆ సింహాసనం కంటే అదుగో నా రూపంగా చేయబడిన నా పిల్లల రక్షణే నాకు ముఖ్యం అని నీ కోసం, నా కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు. దేవునికి స్తోత్రం. సింహాసనాన్ని వదులుకున్నాడు, పరలోకాన్ని వదులుకున్నాడు, తండ్రిని వదులుకున్నాడు. యేసయ్య త్యాగం అన్నమాట. నీ కోసం, నా కోసం. నువ్వేం చేస్తున్నావు? మరి నీ కోసం అంత త్యాగం చేశాడు కదా, మరి నీ త్యాగం ఏది అమ్మా? నీ త్యాగం ఏది? ఆదిమ సంఘంకు ఉన్న త్యాగం మనకుందా? అర్థమైందా? ఆదిమ సంఘం వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యాలు చదివితే ఆదిమ సంఘం యొక్క చరిత్ర అంతా మనకు తెలిసింది. వాళ్ళు బ్రతికిన బ్రతుకు, జీవించిన జీవితం అంతా కూడా అపోస్తల కార్యాల్లో ఉండిద్ది అన్నమాట. మరి యేసు ప్రభు అంత చేశాడు కదా, మనం ఏం చేసాం ప్రభువు కోసం? మనం ఏం చేసాం? దేవునికి ఒక గవర్నర్ గారు పిల్లరా, మరి ఆయన విజిటింగ్ కోసమని ఏదో దేశానికి సంబంధించిన ఆయన పెద్ద ఆఫీసర్ గారు, ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. యాత్ర కోసం వెళ్తారు కదా, చూసి రావాలని, ఆ పవిత్ర స్థలం చూడాలని వెళ్ళాడు. ఆయన గొల్గోతా కొండకి వెళ్ళాడయ్యా. అక్కడికి వెళ్ళినాక ఒక సిలువ అక్కడ పెట్టబడిందంట. అది చాలా కష్టంగా ఎక్కాడంట. చాలా పెద్దవాడు, ఎక్కటానికి చాలా కష్టం అయిపోయింది.
కష్టంగా ఎట్టయినా వెళ్ళాలి, నేను ప్రభు సిలువ వేయబడిన స్థలం దగ్గరికి నేను వెళ్ళాలి అని ప్రయాసతో వెళ్ళాడు చాలా అప్పుడు చాలా అలసిపోయాడు. అక్కడికి పోయినాక ఒక స్లోగన్ రాసిందంట అక్కడ, ఏదేంటంటే ఇదంతా నీ కోసం చేశాను, నువ్వు నా కోసం ఏం చేశావు, ఇదంతా కూడా నీ కోసం నేను చేశాను. పరలోకం నుంచి రావటము, మానవుడిని అవ్వటం, దాసుడిని అవ్వటం, బంట్రు చేత కొట్టించుకోవటం, ఉమ్మేయించుకోవటం. ఎట్లా అనిపించి చెప్పండి ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు? నాకు బాధ కలిగింది. వెంటనే బైబిల్ మూత. వాడు ఎవడో ఒక బంట్రోతో వచ్చి చెంప మీద కొడతాడా యేసయ్యని? ప్రధాన యాజకునికి ఎలాగూ ఉత్తరం ఇస్తావా అని కొట్టాడు యేసయ్యని. ఒకడొచ్చి ఉమ్మూసాడమ్మా. చూడు ఎంత బాధ. ఆయన ఎవరు అసలు? ఎవరు అనుకొని కొట్టేవరా? ఎవరు అనుకుని మూసావు? అదంతా ఎవరి కోసం? ఎవరి కోసం ఆయన దెబ్బతిన్నాడు? ఎవరి కోసం ఉమ్మేయించుకున్నాడు? ఎవరి కోసం ముళ్ళ కిరీటం? ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఎవరిని అర్థం కావట్లే కదా. ఇదంతా ఎవరి కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం? నీ వ్యక్తిగత కుటుంబ సంఘక్షేమం కోసం కదా. మరి ఎట్లా నిర్లక్ష్యపరుస్తా? 11వ రోజు అవుతుంది, ఇంతవరకు అడుగు పెట్టినోళ్ళు కొంతమంది ఉన్నారు. మన బిడ్డలే. ఏం జరుగుతుందో అసలు? ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు ఇలా చేస్తున్నాడు? చాలా ఆలోచన కలిగి ఉన్నాను పిల్లరా. తర్వాత నేనే ప్రభువా వాళ్ళకి భారం పట్టణం ఉండిద్దేమోనయ్యా, అయ్యో వాళ్ళకి భారంగా ఉండొద్దు అని ఈరోజు 3 ఫోన్ కాల్స్ వచ్చినాయి. 3 అన్న ఏమిటి డేట్లు ఇచ్చినోళ్ళు? రామారావు అంటున్నావా? డేట్లు ఇచ్చా, వాళ్ళు ఇచ్చారు మనకు డేట్లు. 30 రోజులు ఫుల్ అయిపోయినాయి అమ్మా. ఎందుకో దేవుడు చెప్పి 30 రోజులు ఫుల్ అయిపోయినాయి. కానీ లోపల అయ్యని కానీ ఏదో ఆశతో ఆసక్తితో ధైర్యంతో ముందడుగేసాను. కానీ ఎందుకో దినాలు దగ్గర పడుతున్నప్పుడు ఒక్కడ స్పందన లేదు. అన్న నేను ఇట్లా అడాప్ట్ చేసుకుంటాను, ఈయన అడాప్ట్ చేసుకుంటాను, ఇతని బాధ్యత నాది, ఈయన బాధ్యత నాది అన్నవాళ్ళు ఒక్కళ్ళ ముందుకు రెస్పాన్స్ ఉండాలి కదా. ఇక నాకు భయం వేసింది. టోటల్గా మొత్తం దాన్ని ఆలోచన చేస్తే 3-4 లక్షలు అవుతున్నాయి అమ్మా. మొత్తం టోటల్గా ఎస్టిమేషన్ వేస్తే అమ్మో గుండె పగిలిపోయింది. వద్దులే అని చెప్పి అన్నీ క్యాన్సిల్ చేశా. ఈరోజు అన్న ఏదో చెప్పే ఏంటంటే అయ్యా అట్లా ఆగిపోయింది, ఏమనుకోదు, నెక్స్ట్ ఎప్పుడన్నా మళ్ళా నేను ఇన్వైట్ చేస్తానయ్యా. పిల్లరా ఆలోచించాలి, దేని కొరకు జరుగుతున్నాయి? మీకోసం, మీ కుటుంబాల కోసం. అర్థమైందా? మనం ఒక సంఘంగా ఫామ్ అయ్యాం, మరి దీని బాధ్యత ఉండాలి కదా. ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలా? సంఘక్షేమమే నా ప్రాణమాయను అన్నాడు. అదా సంఘ వ్యాప్తి కోసం నేను ప్రయాసపడతానంటాడు దైవజనుడు. కాబట్టి ఆ క్షేమం కోసం, ఆ విస్తరించడం కోసం అదో నేను అనుకుంటాను పిల్లరా. వింటే విన్నారు బయట వాళ్ళు కూడా బాగుపడతారేమో. 25 సంవత్సరాలకి 25 సంఘాలను ఉండొద్దంటనా? సంవత్సరానికి ఒక సంఘం సరుపున వేసుకున్నా ఇప్పుడు 25 సంవత్సరాలు 25 సంఘాలు ఉండాలంటారు, వద్దంటారు చెప్పండి. సరిగా మనం అదే భారం కలిగి మనం పనిచేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, సహకరించినట్లయితే అలా అయ్యేదా కాదా చెప్పండి. సరే 10 అన్న వేసుకుందాంలే, 25 ఎందుకులేయా అనుకున్నారా? మనం ఆలోచించాలి. నేను ఇక నుంచి అయితే యేసయ్య దగ్గర సమర్పణ చేసుకున్నా, ప్రతిష్ఠించుకున్నా. ప్రభు ఇక నుంచి అట్లా ఉండొద్దయ్యా, ఇక నుంచి అట్లా ఉండొద్దు ప్రభు అని ఒక గోల్, అంటే దేవుడిచ్చిన ప్లాన్ బట్టి అట్లా పెట్టుకొని ఉన్నా. అట్లా ఇక నుంచి అలా ఉండొద్దు. ఒక్క చర్చి ఇనాగ్రేషన్ అవ్వాలి. ఇక ఆయన చిత్తం అది. 1 సంవత్సరానికన్నా ఒక న్యూ చర్చి స్టార్ట్ కావాలి. ఇట్లా దాని కొరకు మనం పని చేసుకుంటా ముందుకు పోయే వాళ్ళంగా ఉందాం. దేవునికి స్తోత్రం. పిల్లలు అందరూ కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నీ ద్వారానే ఒక సంఘం ఏర్పడిద్ది. నీ ద్వారా ఒక సంఘం ఏర్పడిద్ది. నేను ఒకసారి బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వస్తారు, అన్న మాది నూజివీడ్ అన్న, మేము ఇలా వింటున్నాం, మేము ఒక 10 మందిగా ఫామ్. 2-3 సాక్ష్యాలు విన్నాను నేను దగ్గర ఉన్నప్పుడు.
ఆ సిస్టర్స్ 10 మంది వచ్చారమ్మా. అన్న మా న్యూస్ వీడంట, అన్న ఇక్కడ మేము వంక మేము బలపడుతున్నాం, మేమే చర్చికి వెళ్ళలేదన్నా, మీరు ఎప్పుడు వచ్చి ఓపెన్ చేస్తారు అక్కడ. ఒకసారి కారులో వస్తుంటే ఆ ప్రార్థన తోటలో నుంచి వైజాగ్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు, అన్న ప్రేయర్ చేద్దామని రెడీగా ఉన్నాడంటే అక్కడ ఒక 10 మంది రెడీ అయ్యి ఉన్నారు ప్రార్థన చేయించుకోవటం కోసం. అన్న మేము ఇక్కడ ఉన్నామన్నా, అన్న ఇక్కడ పరిచర్య ఏర్పడిద్దన్న, మీరు ఎప్పుడు వస్తారన్నా, మరొక చోట. అట్లమ్మా అంటే ఆసక్తి కలిగినటువంటి బిడ్డనమాట. అంటే విశ్వాసుల ద్వారా సంఘాలు మరి ఎవరి ద్వారా వస్తాయి? విశ్వాసుల ద్వారా. మీరే చూడాలి, ప్రార్థన చేయాలి, అర్థం దైవజనుడిని అక్కడ తీసుకెళ్ళాలి, ప్రార్థన చేయించాలి. అవునా? మీరే చూడాలి ఎక్కడ సువార్త లేని ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పరిచర్య లేని ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. మన పనేదే కదయ్యా, ఎక్కడెక్కడ ఉండి చూసుకోవాలి, దానికోసం ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యాన్ని మనం విస్తరింప చేయాలి. దేవునికే మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఆయన ప్రభువు బోధకుడు, కానీ నీ కోసం నా కోసం అంత తగ్గించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దీనుడుగా నీ కోసం ఉన్నాడు. ఇదంతా నీ కోసం చేశాను, మరి నా కోసం నువ్వేం చేసావు అని ఒక క్వశ్చన్. అప్పుడు ఆ గవర్నర్ గారు వెళ్ళి రిజైన్ చేసి తన శేష జీవితాన్ని యేసయ్య సేవకు అప్పగించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. రేఖ నుంచి ప్రభు నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే బ్రతుకుతాను. అలాగూ పిల్లరా మనం ఉండాలి. ఆయన ఏం చెప్పుకున్నాడని చెప్పాను? రాజునని చెప్పుకున్నాడు. నేను కింగుని. రాజు ఆయన రాజు దాసుడయ్యాడు. అది ఆయన రాజు. ఈ లోకానికి రాకమునుపు ఆయన రాజు అయి ఉన్నాడు. వెళ్ళినాక మళ్ళీ ఈ లోకం విడిచి వెళ్ళినాక రాజు అయ్యాడు. మళ్ళా ఆ మాట కూడా పేతురు రాసిన పత్రిక 3:21 ఉండింది. ఆయన అన్నిటి మీద మళ్ళీ అధికారం ఉంది. తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు పోయి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడా లేడా? సింహాసనం మీద కూర్చున్నాడు. అవునా కదమ్మా? ఇప్పుడు యేసు ప్రభు సింహాసనం మీద ఉన్నట్ట లేనట్ట? ప్రకటన 3:21. ఇప్పుడేమో ఇక్కడేం చెప్పాను, ఇది కూడా 3:21 అనుకోండి. పేతురు నేను జయించి నా తండ్రితో కూడా కూర్చున్నాడా లేదా సింహాసనం మీద? ఇక్కడ చూడండి, పేతురు ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై. ఏం పొందినవాడై? పవర్ పొందాడు. అక్కడ తండ్రి కుడి పాస్యమున సింహాసనం మీద యేసయ్య ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజు ఈ లోకానికి మానవుల రక్షణ కోసం దీనుడుగా రావాల్సి వచ్చింది. నీ కోసం నా కోసం. రాజు ఏమయ్యాడు? దీనుడయ్యాడు. రాజు దాసుడయ్యాడయ్యా. ఆయన రాజు దాసుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇంకా యేసు ప్రభు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒక్కసారయ్యా, 23వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నటువంటి మరొక మాట, అద్భుతమైన మాట అక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికే మహిమ కలుగు. 23వ అధ్యాయము అయ్యా 8 నుంచి చదువుదామా అమ్మా. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను ఏమని తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడొద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అది మీరు గురువులని ఎవరిని పిలవద్దు. పిల్లరా, క్రీస్తు ఏమని చెప్పుకున్నాడు? నేను గురువుని అన్నాడు కదా. యేసు ప్రభు ఎవరు చెప్పండి? మన గురువు. అది మనకు నేర్పించే ఆయన గురువు. యేసు ప్రభు మనకు గురువు. అర్థమైంది? ఇంకా ఉన్నారు కింద. అసలు ఆయన ప్రధానమైన గురువు ఆయన. మనకి ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకోవాలా. వీళ్ళందరూ ఆ ప్రభువుని గురించి మనకు నేర్పించేవారు ఉండాలి. నేను మీకు ప్రభువుని నేర్పించాలి సేవకునిగా. ఇప్పుడు నేను ఏ గురువుని? ఆయన కింద గురువుని. అసలు గురువు ఎవరు? నేను ఆయన్ని కనుక మీకు చెప్పకపోతే నేను గురువు కాదు, అసలు ఆ స్థానానికి యోగ్యుని కాదు. అవునా? ఆ పరమ గురువుని మీకు చెప్పకపోతే ఈ స్థానానికి నేను యోగ్యున్నా? ఈ స్థానంలో నేను ఎందుకున్నట్టు? ఆ గురువుని చెప్పటానికి, మీకు యేసు ప్రభు ఆ గురువుని మీకు చెప్పటానికి. కాబట్టి మనందరి గురువు ఎవరమ్మా?
యేసు ప్రభు మన గురు. ప్రభు ఇది అర్థం కాలేదయ్యా, ఇది తెలియలేదయ్యా చెబుతారు, కింద ఉన్నవాడు కూడా చెబుతారు. అసలు అన్నీ చెప్పగలిగిన వాడు ఆయన. మనకి దేవునికి స్తోత్రం. ఆయన మనకు గురువు. దేవునికి స్తోత్రం పిల్లలు. అలాగే యోహాను సువార్త 12:47 ఒకసారి. యోహాను సువార్త 12:47. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను మాటలు వినియు గైకొనకుండిన ఎడల తీర్పు తీర్చను. లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, లోకమును రక్షించుటకే. దేవునికి స్తోత్రం. ఆయన సేవియర్, అది అన్నమాట, రక్షకుడు. అది నేను రక్షించటానికి వచ్చానని చెప్పుకున్నాడు. ఆయన మన రక్షకుడు. యేసు ఎవరిని చెప్పుకున్నాడు? నేను రక్షకుణ్ణి, రక్షకుడు. నేను పాపులను పిలువవచ్చి తిని పాపులను రక్షించడానికి వచ్చాను. యేసు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు అనే మాట ఉంది. యేసు ప్రభు అందుకు వచ్చాడు, పాపుల రక్షణ కొరకు వచ్చాడు. తను రక్షకుడని చెప్పుకున్నాడు. మన రక్షణ ఆయన యేసయ్య, ఆయనే మన రక్షణ. ఏ విషయంలో నువ్వు బంధించబడి ఉన్నావో అందులోంచి ఆయన నిన్ను రక్షించగలడు. పాపం నుంచి మాత్రమే కాదు, ఇంకా అన్ని విషయాల నుంచి నీకు రక్షణ ఇవ్వగలడు. గొప్ప రక్షకుడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని చెప్పుకున్నామా? కాస్త వెనక్కి వెళ్దామా? యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న సాక్ష్యము. నెంబర్ 1, తాను దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు. నెంబర్ 2, తాను క్రీస్తునని చెప్పుకున్నాడు, మెస్సియానని చెప్పుకున్నాడు, ప్రభువునని చెప్పుకున్నాడు, బోధకుడనని చెప్పుకున్నాడు, ఇంకా రాజునని చెప్పుకున్నాడు. ఇంకేం చెప్పాడమ్మా? రక్షకుడనని చెప్పుకున్నాడా? రక్షకుడనని చెప్పుకున్నాడు. నేను సేవియర్, రక్షించడానికి వచ్చాను, మీ రక్షకుడను, మీ రక్షకుడను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేం చెప్పుకున్నాడు? దేవునికే మహిమ కలుగునుగాక. ఒక అద్భుతమైన మాట పిల్లరా, దీన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలా. యోహాను సువార్త 2వ అధ్యాయం 19-20 వచనాలు. యోహాను సువార్త, ఈ దేవాలయమును పడగొట్టుడే, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారు, 3 దినములలో లేపుతావా? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఆయన చెప్పెను. దేవునికి స్తోత్రం. కాబట్టి తను ఏం చెప్పుకున్నంటే, నేను దేవాలయమును. అది యేసయ్య ఏం చెప్పుకున్నాడు? నేను ఎవరినంటే గాడ్స్ టెంపుల్, నేను దేవుని ఆలయమును. దేవుని ఆలయం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నివసించే ఆలయం. ప్రభు అన్నాడు కదా, నా తండ్రి నాయందు నివసించి మాట్లాడుతున్నాడు, నా తండ్రి నాయందు నివసించి ఈ కార్యాలు చేస్తున్నారు. నేను మాట్లాడేవి, నేను చేసేవి నా అంతటా కాదు, నన్ను పంపిన వాని ద్వారా నేను చేస్తున్నాను అన్నాడు. కాబట్టి తండ్రి వచ్చి ఎక్కడ ఉన్నాడు? కుమారుల్లో ఉన్నాడు, కుమారులు ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందిన మనలో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది వేరైనటువంటి విషయం. ఆయన దేవాలయమై ఉన్నాడు. యేసుప్రభు ఏమై ఉన్నాడు? దేవాలయమై ఉన్నాడు. ఎందుకుంది దేవాలయం? దాని కాన్సెప్ట్ ఏంది అసలు? దేవాలయము మరి వారి మధ్యలో ఉండాలని దేవుడు కోరుకున్నాడా? ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారా? నేను వారి మధ్యలో ఉండాలనే ఆలోచన ఇది మనుషులకు వచ్చిందా, దేవునికి వచ్చిందా? ఇశ్రాయేలు ప్రజలకు రాలా, దేవునికి వచ్చింది. దేవునికి వచ్చింది పిల్లరా. 25:7 నిర్గమాకాండంలో, నేను వారి మధ్య నివసించున్నట్లు నా కొరకు వారు ఒక పరిశుద్ధ స్థలము. అది నేను వారి మధ్య ఉండాలి. నేను వారి మధ్య ఉంటే వాళ్ళకి మంచిది, క్షేమము. అర్థమైందా? సంతోషం. నేను వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సరిగా ముందు కొనసాగించుకోలేరు. దేవాలయము. యేసు తను దేవాలయం అని తను తాను చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన మన మధ్యలో ఉండాలి, మనతో ఉండాలి. అప్పుడు మనం క్షేమంగా సంతోషంగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆఖరిగా మరొక మాట చెబుతాను పిల్లరా. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ గొర్రెల కోసం నేను ఏం చేస్తాను? నా ప్రాణం పెడతాను. ఇంత గొర్రెలంటే ఎవరు అమ్మా? గొర్రెలంటే ఎవరు? గొర్రెలంటే మనమే.
గొర్రెలంటే మానవులే, గొర్రెలంటే మనము. కాబట్టి గొర్రెలకు మంచి కాపరి ఎవరంట? యేసు ప్రభు. ఆలోచించండి, కాపరి లేని గొర్రె యొక్క ఆ జీవనం ఎలాగుండిద్ది? ఒక గొర్రెకు కాపరి లేడనుకో, దాని పరిస్థితి ఏంది? దానికి మేత ఏంది, నీళ్ళు ఏంది, విశ్రాంతి ఏంది? ఆలోచించండి. కాపరి లేని గొర్రె పరిస్థితి ఏంది? ఊహించలేం మనం. దానికి క్షేమం లేదు, దానికి భద్రత లేదు, దానికి ఆహారం లేదు, దానికి రెస్ట్ లేదు, ఏముండదు. అది క్షేమంగా ఉండడానికి దానికి ఒక దొడ్డి లేదు. అది కాపరే కనుకుంటే, ఒక గొర్రె కాపరే కనుకుంటే ఆ గొర్రె క్షేమంగా ఉండిద్ది, ఆ గొర్రె భద్రంగా ఉండిద్ది, ఆహారం కలిగి ఉండిద్ది, ఆ నీరు కదా. దావీదు ఇట్లా పోల్చుకున్నాడు, 23వ కీర్తన అంటే అదే. మరి దావీదు తనను తాను ఎట్లా పోల్చుకున్నాడు? గొర్రె పిల్లగా పోల్చుకున్నాడు. ఆయన ఎలా పోల్చుకున్నాడు? కాపరిగా పోల్చుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జల మూత్రాగనిచ్చి, పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జల మూత్రాగనిచ్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నన్ను నడుపును నీతి మార్గమున, నన్ను నడుపును నీతి మార్గమున. నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన. నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నా కాపరి, ఆయన నా కాపరి. మనకు కూడా ఒక పాట ఇచ్చాడు యేసయ్య ఈ కాన్సెప్ట్ మీద. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. నా జీవిత యాత్రలో, నా జీవన గమనములో, నా జీవిత యాత్రలో, నా జీవన గమనములో యెహోవా నా కాపరి లేదు, యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. పచ్చిక బయళ్ళలో పరుండజేయును, శాంతి జలములతో నా దాహము తీర్చును. నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చును, నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చును. నా కన్నీళ్ళన్నీ తుడిచివేయును, నా కన్నీళ్ళన్నీ తుడిచివేయును. యెహోవా నా కాపరి లేదు, యెహోవా నా ఊపిరి. యుద్ధము నాకై రేగిన భయపడకుందును, దండు నాకై దిగిన వెరవకుందును. యుద్ధము నాకై రేగిన భయపడకుందును, దండు నాకై దిగిన వెరవకుందును. వీటన్నిటిలో ధైర్యము విడువకుందును, వీటన్నిటిలో ధైర్యము విడువకుందును. సైన్యములకు అధిపతియే, చప్పట్లు కొట్టదురేమా, అధిపతియే నా యుద్ధము చేయును. యెహోవా నాకు లేమి లేదు, నాకు ఏమి కాదు. హల్లెలూయా.
చప్పిడి చప్పట్లు కొట్టే మీ అందరూ కొందనాలమ్మా. ఏం చప్పట్లు అయ్యి? చప్పిడి చప్పట్లో కాకపోతే ఏమన్నా శబ్దం వచ్చిద్దా? ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి, ఉజ్జీవంగా వచ్చి రారాజు సన్నిధికి వచ్చాం, అర్థమైందా? యేసయ్య సన్నిధిలో ఉన్నాం, మనం యాక్టివ్గా ఉండాలి. దేవునికి మహిమ. పిల్లరా, యేసు ప్రభు సువార్తలలో తనను గురించి తాను చెప్పుకున్న సాక్ష్యాలు. గడిచిన రోజు ఒక విషయాన్ని మనం చూచాం. పలుమార్లు కూడా 7 సార్లు అయాం నేనే 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 అన్నాడు. అలాగనే ఈ దినం పిల్లరా, యేసు ప్రభు సువార్తలలో తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో మనం చూచాం. ఏం చెప్పుకున్నాడు చెప్పండి? 10 విషయాలు చెప్పాను నేను మొత్తం. దేవుని కుమారునని చెప్పుకున్నాడు, క్రీస్తునని చెప్పుకున్నాడు, ఇంకా మెస్సయ్యనని చెప్పాడు, ప్రభువునని చెప్పుకున్నాడు, బోధకుడని చెప్పాడు, రాజునని చెప్పాడు, గురువునని చెప్పాడు, రక్షకుడని చెప్పాడు, ఆలయమునని చెప్పాడు. నేను కాపరిని ఐ యామ్ షెపర్డ్. నేను కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని. పిల్లలు ఇవన్నీ కూడా పిల్లలు దేని కొరకు చెప్పండి? ఇది మనకు అవసరమైన మాటలా కాదా? ఆయన ఇలాగ చెప్పడంలో ఆయన అయ్యి ఉంటే చెప్పాడా, అవ్వకపోతే చెప్పాడా? చెబితేనయ్యాడా, చెప్పకపోతే అయ్యాడా? చెబితేనే దేవుని కుమారుడా, చెప్పకపోతే కూడా దేవుని కుమారుడా? చెబితేనే రక్షకుడా? అమ్మ ప్రసంగం అయిపోయింది. చెబితేనే రక్షకుడా, చెప్పకపోతే కూడా రక్షకుడా? చెబితేనే ప్రభువా, చెప్పకపోతే కూడా ప్రభువా? చెబితేనే కాపరా, చెప్పకపోతే కూడా కాపరా? ఇవన్నీ ఎందుకోసం చెప్పినట్టు, ఎవరి కోసం చెప్పినట్టు? నా కోసం, నీ కోసం చెప్పాడు. అవి నాకు అవసరం. ఆయన అలా చెప్పుకోవటం అనేది, ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన అలాగున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది నీకు అవసరం. నీ కాపరి కావాలి, నీకు రక్షకుడు కావాలి, నీకు ప్రభువు కావాలి. నా కోసం కావాలి. కాబట్టి ఈ మాటలన్నీ మన కోసం, ప్రభువు చెప్పినవన్నీ నా కోసం అని మనం హృదయంలోకి తీసుకుందాం. అలాగే మనం ఆయన ఏం చెప్పాడో ఆ రీతిగానే మనం స్వీకరిద్దాం, ఆ రీతిగానే ఆయన మనం ఫాలో అవుదాం. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించునుగాక. క్రీస్తును గురించిన సాక్ష్యము మన హృదయంలో ముద్ర వేయబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదాలు కొందనాలయ్యా. యేసయ్యా, నీ పాదాలు కొందనాలు. రక్షకుడా నీకు స్తోత్రాలు, విమోచకుడా స్తోత్రం, ప్రియుడా నీకు స్తోత్రం, రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం, మంచి దేవా నీకు స్తోత్రం. సకల ఆశీర్వాదములకు, మేలులకు, ఉపకారములకు కారకుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, ఘనమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మలను ప్రేమించి అయా ఈ ప్రార్థనా దినాలను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో ప్రభువా ఆనందించి, ఆరాధించి, ప్రార్థించి, ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది మా పట్ల మీకున్న ప్రేమయ్యా. నీకు వందనాలు. ఈ 11వ దినంలోకి నాయన తీసుకొచ్చినందుకు, ఈ రాత్రికాలపు కూడికలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం. గడిచిన కొన్ని దినాలుగా మా ప్రభువుని మాకు చూపిస్తున్నావయ్యా, ఇది మా కోసమయ్యా. తండ్రి నీకు స్తోత్రం. నీ బిడ్డలందరూ వింటున్నారయ్యా. అయ్యా, నీకు సరైన స్థానాన్ని ఇచ్చిన ఆయన గొప్ప ఆశీర్వాదం పొందుకోవటానికి సహాయం చే. నిన్ను ఎరిగి ఉండటమే, నిన్ను కలిగి ఉండటమే, నిన్ను గురించి వినటమే మా ఆశీర్వాదం అయ్యా. చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, వచ్చిన ప్రియులందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ అయ్యా, ఏ విషయాల్లో ప్రభువా నీ బిడ్డలు మరి బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో మీకు మాత్రమే తెలుసయ్యా, ఇంకెవరికి తెలియదయ్యా. హృదయంలో లోపల ఉన్నటువంటి సంగతులు ఎవరికి తెలియదయ్యా. ప్రభువా, ఎవరు ఏ విషయంలో సఫర్ అవుతున్నారో కన్న తండ్రి, ఈ కూడికల ద్వారా ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, మా పరిచర్యలో గొప్ప అద్భుతాలు జరుగునుగాక. అయ్యా, ఇది మా ప్రార్థన. నీ పాదాలు వదలం ప్రభువా. నువ్వు అద్భుతం చేయాలి, లేకపోతే మేము తట్టుకోలేమయ్యా. ఈ పరిస్థితి నుంచి మేము బయటకు రాలేమయ్యా. ఈ కూడికల్లో ఒక విడుదల మాకు కలగాలయ్యా. ఈ కూడికల ద్వారా ఒక అద్భుతం జరగాలి ప్రభువా. అయ్యా, దీవించయ్యా. తప్పులుంటే క్షమించయ్యా.
నీ రక్తంలో కడుగో. నువ్వు అనుకున్నట్టుగా మమ్మల్ని చేయ. నీ ఆత్మచేత మమ్మల్ని ఆశీర్వదించండి. వచ్చిన ప్రియులందరిని కూడా నీ దీవెనకరమైన హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రాణప్రియుడైన యేసునాథుని అనంతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ నీ సకల పరిశుద్ధులు భక్తులందరికీ సదా తోడై నడిపించునుగాక, దీవించునుగాక. ప్రభు యేసు రక్తమునకు జయం, యేసయ్య నామమునకు జయం, యేసయ్య రక్తమునకు సంపూర్ణమైన అత్యధికమైన విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.